నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి దుర్గామాత మందిర దర్శనానికి వెళ్తున్నాం. వారణాసిలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన మరియు మహిమగల పుణ్యక్షేత్రాలు ఈ టెంపుల్ కూడా ఒకటి. 18వ శతాబ్దంలో బెంగాల్కి చెందిన రాణి భవాని ఈ ఆలయాన్ని కట్టించారని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొలువైన అమ్మవారు విగ్రహం మానవ నిర్మితం కాదట, స్వయంగా వెలిసిందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అన్నమాట. ఇక్కడ నార్మల్గా అయితే నవరాత్రులు అప్పుడు, శ్రావణ మాసంలో అప్పుడు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఆ టైంలో దర్శనం జరగడం కూడా, అంటే దర్శనం దొరకడం కూడా చాలా కష్టం అంటున్నారు. చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎవరైతే లేరు మరి. నార్మల్గా మేము వర్షాకాలం అందులో ఇప్పుడైనా శ్రావణ మాసాలు ఏం లేవు కాబట్టి ఇప్పుడేం అంత రద్దీ ఏం లేదు. సో మాకు ఈజీగా దర్శనాలు అయిపోయినాక నార్మల్గా అయితే చాలా రద్దీ ఉంటుందట. లోపల కెమెరాస్ అలాంటివి ఏం అలౌ చేయరు. అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడ హనుమాన్ మందిర్, విఘ్నేశ్వరు ఆలయం, ఇవన్నీ చిన్న చిన్న శివలింగాలు అవన్నీ ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకుంటే పక్కనే మనకు కోనేరు ఉంటుందన్నమాట. దుర్గకుండ్ అని ఒక చిన్న కోనేరు ఉంటుంది. నార్మల్గా దీపావళి టైంలో అయితే ఇక్కడికి వచ్చి దీపారాధన అవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా బాగుంటుంది అంటారు కోనేరు. మనం అక్కడ ఒకవేళ వీలైతే మన టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత చూద్దాం. పక్కనే ఉంటుంది ఆనుకొని. ఇదే మా కోనేరు. చాలా బాగుంది కదా. ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద కోనేరు ఉండడం చాలా గ్రేట్. అసలు చాలా నీట్గా కూడా ఉంది. నాకు తెలిసి మనం రాంగ్ రూట్లో వచ్చినా మేము ఎటు నుంచి రావాలేమో.